Pragati and give valuable. స్ఫూర్తి ప్రగతి అనే ఆర్గనైజేషన్ని న్యూగా స్థాపిస్తూ దీనికి అధ్యక్షత వహించిన శ్రీనివాసులు గారు, నాకు ఇక్కడ ఇన్వైట్ చేసినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారికి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యము ఈ ప్రపంచంలో చేసుకోలేని పాపాన్ని అనుభవిస్తున్నటువంటి నా ముందట నిలబడినటువంటి బ్లైండ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజమైనటువంటి ఒక ప్రపంచం ఈరోజు మా కళ్ళము కూడా కనిపిస్తున్నది. ఇంతకుముందు నేను పాటలు పాడుతూ చూసినాను. అలా పాటలు పాడితే వాళ్ళలో ఉన్నటువంటి కళ కనిపిస్తే వాళ్ళకు ఓ ఆర్కెస్ట్రారు పనికిరాదు, ఓ కీరవాణిలు పనికిరాదు, అన్ని కళ కలిపిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు అనిపించినట్టు అనిపించినది. అంత బాగా పాట పాడగలిగినారు. అటువంటి కళ వాళ్ళలో ఉన్నది. అయినా కానీ సమాజంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈ రకమైనటువంటి భావనకు గురైపోయి మీ కళ్ళు కనబడకుండా బ్లైండ్గా ఉండి మీరు ఇటువంటి కళను కూడా కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు నేను రోడ్ల మీద పోతూ ఉంటే పాటలు పాడుతూ ఉంటారు. పాటలు పాడుతూ ఉంటుంటే వాళ్ళని చూస్తే కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను సానుభూతి వ్యక్తం చేయట్లేదు. ఎందుకు వాళ్ళకి అటువంటి కళాకారులకు ఎవరో ఆర్కెస్ట్రాకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి మీరు దుఃఖిపించే బదులు ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళకంటే బాగా పాడగలుగుతారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వేరే వాళ్ళని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు మీరు ఒక పాటలో ఒకటి చూపించారు. ఏంటంటే 10 సంవత్సరాలు అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కానీ మా రాతలు మారలేవు అని చెప్పినారు. మీకోసం పట్టించుకునేటువంటి నాతులు లేరు. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం నుంచి కూడా కొందరిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మా బాధలు చెప్పుకుందామని చెప్పి. ఇక్కడికి వచ్చే ప్రయత్నం ఎవరు చేయలేరు. మీ బాధలు తెలుసుకునే ప్రయత్నం చేయలేరు. అంటే మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియాలు కానీ మీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ కానీ సకడ్బందీగా ఇచ్చినట్లయితే ప్రభుత్వాల మీద ఆదుకున్న వాళ్ళని అవుతారు. అలాంటి సమాజానికి మీకు దేవుడు కల్పించినట్టు మీకు వీళ్ళలో వచ్చినటువంటిది కాదు. ఇది ఏదో రకంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఈ బాధని ఇక్కడ ఉన్నటువంటి సహృదయంతో గౌరవిస్తూ మిమ్మల్ని సమాజంలో గౌరవించే ఇది కావలసుకొని వచ్చినటువంటిది కాదు. అందులో వచ్చినా కానీ మీలో వెలికితీతలో తీసుకున్నా కానీ మీకు బ్యాక్వర్డ్ పోస్టులు రావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినటువంటి ఉద్యోగస్తుల్లో మీరు ఉద్యోగాలు చేయగలుగుతా ఉన్నారు. మొన్న ఒక మేడం ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక మాట మాట్లాడుతుంది. ఖచ్చితంగా మనం విరమించుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు చెప్పాలంటే స్మితా సబర్వాల్ గారు ఈ రిజర్వేషన్ ఎందుకు అందులోకి అని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఎందుకంటే మన అసెంబ్లీ జరుగుతుందని ఆమెకు మేము వార్నింగ్ చేయలేకపోయినాం ఉస్మానియా యూనివర్సిటీ తరఫున. ఈ సందర్భంగా చెప్తున్నాను, మా ముందున్నటువంటి కళాకారులు మన బాలలక్ష్మి మేడం కూడా చెప్పింది. ఆమె ఒక వికలాంగురాలు. ఎందుకంటే ఆమె ఒక 1000 మందిని ఐఏఎస్ తయారు చేయగలిగినది. కానీ నువ్వు ఒక్కదాని ఐఏఎస్ అయినాయి నువ్వు ప్రభుత్వానికి తొత్తుగా మారి మాట్లాడే వికలాంగులను కానీ మా అందులను కానీ కించపరిచే విధంగా మాట్లాడినావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మాట్లాడిన మాటలను విరమించుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము కావాలనుకొని అయినటువంటిది కాదు. ఇది ప్రకృతి వైపరీత్యమో లేకపోతే మా తరపున వచ్చినదో ఇది అయిందే కానీ తప్ప మేము కావాల్సుకొని చేసినటువంటిది కాదు. కాబట్టి దీన్ని మమ్మల్ని కించపడితే మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అవి వెంటనే విరమించుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఇంకా కళా పోషణలో మీరు ఉండాలి. మీరు సహృదయంతో సంకల్పంతో ఉండాలి. ఒవ్వడు కానీ వాడు 1000 కోట్లున్నోడు 1000 బతకడు. ఏం లేనోళ్ళు కూడా 1000 బతకరు. మీరు బతికేది కంతే, మాకు అన్ని ఉండి కూడా బతికేది కంతే. ఎన్ని రోజులు బతకనో అన్ని రోజులు బతకం. కానీ దృఢ సంకల్పంతో మీరు అందరూ కూడా దృఢ సంకల్పంతో మంచి కాన్ఫిడెన్స్ తో బతికి మీ టాలెంట్ ని ప్రదర్శించి ప్రశంసంలో ఉండాలి సమాజంలో కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.